సో టైం వచ్చేసి నైట్ 11:10 అవుతుంది. ఈ టైంకి మనం ఎప్పుడు స్టార్ట్ చేయకపోవచ్చు వీడియో. ఓం నమో వెంకటేష్ ఆయన మహా. వాసన మాత్రం గుమాయించి లేపారు. ఓ మై గాడ్, వా 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 వా, ఎంత బాగా ఉంది అసలు, ఎంత బాగా ఉంది ఇది, ఎంత మంచిగా ఉంది ఈ తాలింపు. నాకు ఇట్లా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం ఈ తాలింపు. ఇందులో ఇంకా మగ్గుతుంటే అబ్బా అబ్బా, ఇట్లా చేస్తుంటే ఇంకా మస్తు అంటే మస్తు స్మెల్ వస్తూ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ 11:30కి ఈ 11:15కి మంచి మంచి వంటలు చేస్తారు. వంట లెక్కలు. హాయ్ అండి, హాయ్ హాయ్. నన్ను దేక్తానే లేరుగా. అబ్బో, ఏందది ఏందది ఏం చేస్తున్నాడు? చింతపండు పులిహోరలకి పౌడర్ ప్రిపేర్ చేస్తుంది. ఏమేమి వేసిన వాళ్ళ? ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మిరియాలు. సో వీటిని మంచిగా వేయించుకొని దాని తర్వాత పౌడర్ చేస్తారు. దానికన్నా ముందు ఇది వచ్చేసి చింతపండు పులుసేనా? ఈ పులుసుని రైస్ ఏది మరి? అంటే ఇప్పుడు చేసుకొని పొద్దున కాపోవచ్చు అట్లా. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, పొద్దున రైస్ వండేసి ఇది అలా గుమ్మరించుకొని వేసేస్తే అయిపోతుంది. అన్ని పొద్దున కావుగా మళ్ళీ. ఓ గ్యాస్ గ్యాస్. ఇప్పుడు గిన్నెలు కూడా అయిపోయిందా శిరీష? ఇప్పుడు ఎప్పుడు వండుకుంటారు? 4 గంటలకి ఎప్పుడు లేస్తారు మీరు? అంటే ఇప్పుడు ఒకసారి క్లారిటీ, ఎప్పుడు 4 గంటల వరకు బయలుదేరాలా లేకపోతే 4 గంటల వరకు బయలుదేరాలి అంటే మీరు 3 గంటలకు లేవాలా? సమజే. ఇప్పుడు ఆల్రెడీ టైం ఎంత అవుతుంది తెలుసా? 11:15 అంటే 12, 1, 2, 3 4 గంటలే వండుకుంటారు మీరు. ఓన్లీ 4 గంటలు వండుకుంటారు. అర్థమవుతుందా? చలో లెట్స్ కమ్. ఓకే ఓకే. ఇడైతే మన బుడ్డోళ్ళు మంచిగా వండుకోరు. సూపర్ అంటే సూపర్ వండుకోరు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. 5 గంటలకు అయితే ఆల్రెడీ పూజ అయిపోయింది. మన వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. 2:30కి 3 o'clock లేస్తే ఇంత టైం ఏంటంటే ఇక అర్థం చేసుకోరు మీరు. పిల్లలకు స్నానం చేయించి ఇక పులిహార వేసి నైట్ దోశలు పోసారు కదా, దోశలు కొన్ని అయితే ఉన్నాయి. పప్ప కూడా పులిహార ప్లస్ మ్యాంగో పులిహార తీసుకున్నాము. ఇక మిగతా అన్ని నైటే వేసేసినాము ఇంగ్రీడియంట్స్ మొత్తము. మళ్ళీ ఇప్పుడు పప్పకి బ్రౌన్ రైస్ పెట్టేసినాము. ఇంకేమైనా పని అవుతుంది? ఏం లేదా? ఆల్రెడీ బాగా వెళ్ళిరట. వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇక మీరే లేటు. మరి కార్లు వేసుకోకపోయినారు జుట్లు. ఏ క్యాంచిల్ లేచినావా? బంగారు పండు. నిజంగా పిల్లలు ఉంటే ఇట్లా మబ్బులు లేచి పని చేసుకొని వెళ్ళాలంటే ఎంత దమ్దం. మనం మంచిగా ఉంటాం కానీ వీళ్ళు లేచి ఎడుస్తాడు. ఇటు పోతున్నాడు ఆయన. గుడ్ మార్నింగ్. రెడీ ఆరాను? డ్రెస్ బాగుందని ఇది చెప్పాలా నాన్న? అట్లా చెప్పినప్పుడు నీ డ్రెస్ బాగుంది కదా నిజంగానే. మా డ్రెస్ బాగుందని చెప్పినప్పుడు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి. డాడీ బాగాలే అన్నాడా? డాడీ నచ్చలేదేమో రా. ఇప్పుడు 1 time అయితే ఇది మనం టెంపుల్ పోగానే ఇప్పేసి స్నానం చేసినాక సరేనా? లగేజ్ మొత్తం పెట్టేసినామా? లగేజ్ ఇది ఒకటేనా? వెళ్ళామని వేస్తారా? ఇంకా హ్యాండ్ బ్యాగ్ మీరు తెచ్చుకోరు కానీ ఇప్పుడు చార్జర్ గీజర్ అవన్నీ వేసేసిరా. హ్యాండ్ బ్యాగ్లో వేసిరు అవి. ఈ బ్యాగ్ లోపల పెట్టేస్తున్నాం. మరి బ్రష్లు వేసేసినాం ఆల్రెడీ. నేనే వేసిన. షాంపూలు సబ్బులు అన్నీ వేసారు కదా. దానమ్మా నైట్ మొత్తం లగేజ్ అయితే మేము చదివి పెట్టుకున్నాము. ఇక ఇప్పుడు పొద్దుగా ఇబ్బంది అవుతుంది. గిన్నె పెట్టరా. ఇక ఈ గ్యాప్లో పెట్టు. ఇక ఈ డబ్బా పైన పెట్టేస్తే పెట్టు. వస్తారు ఎట్లా వస్తుంది? ఒక్క నిమిషం మాకు గాలి ఎందుకు నొక్కుతున్నావా? క్రియాంశికి పాపం నిద్ర వస్తూ ఉంది. అమ్మ జయ మాతాది, జయ పోషమ్మ తల్లికి ఇచ్చి మంచిగా వచ్చే విధంగా చూడతాలి. ఎలాంటి ఆటంకం రాకుండా. పోదామా? రెడీయా? చున్నీలు శేఖర్ పోదామా? శిరీష రెడీయారా? ఏమైందా బొట్టుకి? అది చిక్లీ అన్నది. అరే నిన్న రాత్రి పెట్టుకున్నాను నేను. మంచిగా బొట్టు పెట్టుకో. పెట్టరా. వెళ్దామా? రైట్. చలో పప్పాజీ రైటా. జాగ్రత్త. పప్ప జాగ్రత్త. సరేనా? వంట చేసేసారు, అయిపోయింది. సరేనా? జాగ్రత్త. మేకలు జాగ్రత్త. ఫోన్ వస్తూనే ఉంది నాకు. వాళ్ళు వెళ్ళిరట. కాల్సేపు అవుతుంది వెళ్ళి. నా చెప్పలు చెప్పు సెటు. ఇంకా ఇప్పుడే కార్ ఎక్కుతున్నాం సెటు. ఇగో కాలేడ కార్ సౌండ్ కూడా ఇప్పుడే. ఇగో కార్ ఎక్కుతున్నాం. 7 వరకు వచ్చారు. ఆగిరా అబ్బా, మేమే లేట్ చేసినామా? ఓ మై గాడ్, అల్లె బచ్చారా వస్తానా? చాయ్ పియో రుక్కే. ఓకే
మాటలా పాటలా నాని మాటలన్నావా పాటలన్నావా కళ్ళు 2 పుస్తకం 3:30 వేసిర్రా పాపం తెల్లారిపోయింది టైం టు టైం మేకలకి ఫుడ్ టైం టు టైం మీకు ఫుడ్ టైం టు టైం టాబ్లెట్లు సరేనా చాలా జాగ్రత్త దా వచ్చేసి అమ్మకి మొక్కేసిరా మామయ్య పోయేసేస్ ఆడు నిద్ర డిస్టర్బ్ అయింది దానికి పప్పి తాతకు పప్పి రే తాతకు పప్పి ఈరా పప్పి తాత పప్పి వెరీ గుడ్ ఓ అరుణాచల శివ బాయ్ 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 తాత బాయ్ అను బాయ్ బాయ్ లేకపోతే తాత రైట్ పాపాజీ రైటా జాగ్రత్త ఓం నమ శివాయ చార్జర్లు అన్ని పెట్టుకురా నేను నైటే పెట్టేసిన చార్జర్లు నార్మల్ ఫోన్ చార్జర్ పెట్టినా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినా ఒరిజినల్స్ పెట్టినా రైట్ ఆధార్ కార్డు కూడా పెట్టేసిన ఓకే ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీపతయే నమః ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ పోషమ్మ తల్లికి జై జై కట్టమైసమ్మ తల్లికి జై వీరాంజనేయ స్వామికి జై సకల దేవతోభ్యో నమః ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప సకల దేవతోభ్యో నమః పంపించిండా రైట్ ఓకే బాయ్ బాయ్ తాత బాయ్ బాయ్ ఓకే మంచిగా చేస్తాం ఓకే రైట్ బాయ్ తాత బాయ్ నాన్న వెళ్ళేసేస్తాము రైట్ బాయ్ బాయ్ మామయ్య పోయేసిస్తాం మామయ్య రైట్ ఓకే తాత బాయ్ రైట్ ఓకే సో యాక్చువల్లీ మనం 4 గంటలకు వెళ్ళాలి కానీ 5:10 అవుతుంది టైం వాళ్ళు వెయిట్ చేస్తారు మేము మాకన్నా వాళ్ళకే ఎక్కువ లేట్ అవుతుంది అనుకున్నాం కానీ మాకే లేట్ అయిపోయింది ఇలా మళ్ళీ తిడతారు నాన్న ఎట్లయినా ఏమిరా ఎక్కి అయ్యి తొక్కు తొక్కు ఎక్కు అది ఇలా రోడ్ సరిపోతలేదు మాకు గల్లీ అయిపోయింది చాలా చిన్న గల్లీ అయిపోయింది బాయ్ ముని బాయ్ ముని చూసిందా బాయ్ ముని బాయ్ జై శ్రీరామ్ జై కట్టమైసమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ ఈ టైంలో కూడా ఫస్ట్ టైం మనం కూడా ఎందుకో మస్తార్లో పోయినా ఈ కార్ వచ్చే ఇక కొత్త కదరా మన ఫస్ట్ ట్రిప్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ సో ఫ్రెండ్స్ మేము ఏడిపోతున్నాం చెప్పలేదు కదా ఫ్రెండ్స్ జోగులాంబ పోతున్నాం ఫ్రెండ్స్ జోగులాంబకి వెళ్తున్నాం ప్రజెంట్ దాని తర్వాత ఇక అటు నుంచి అటు నుంచి అటు ఎంత దూరమో ఎప్పుడే ఇక తెలియదు ఫస్ట్ అయితే జోగులాంబ అయితే ఫస్ట్ జోగులాంబ అమ్మవారి దర్శనం దాని తర్వాత శివుని దర్శనం జోగులాంబకు చాలా చరిత్ర ఉంది ఆల్రెడీ మనం ఇంతకుముందు పోయినాం కదా మనం జోగులాంబ పోయినాం మంత్రాలయం పోయినాం సేమ్ అప్పుడు ఇప్పుడు ఎట్లా సో అలియాబాద్ చౌరస్తా అబ్బాబాబా వీళ్ళు చాయ్ తాగిరు వెళ్ళేసిరు కూడా వా మై గాడ్ లిఫ్ట్ ఓ మై గాడ్ లిఫ్ట్ అడుగుతారు వీళ్ళందరికి లిఫ్ట్ ఇచ్చేద్దాం హాయ్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ సారీ ఏమనుకోదు సారీ అపాలజీ బాగారు గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా చాయ్ తాగేసిరా మీరు తాగుతారా మీరు అయితే తాగుదప్ప నాకొద్దు నేను చాయ్ తాగా వాన్ వల్ల లేట్ అయింది మెయిన్ మాకు వాన్ వల్ల లేట్ అయింది చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ వల్లనే లేట్ అవుతుంది ఇట్రారా అక్క గుడ్ మార్నింగ్ చంద్రు అబ్బా 4కి బయలుదేరమని చెప్పిన 4కి లేమని చెప్పలే అయిరా నన్ను మాట్లాడుతావేంద్రా చాలా గ్రేట్ మీరు ఇంతమంది రెడీ అయ్యారు అంటే చాలా గ్రేట్ వా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నేను దాగా కార్ బాగానే ఉన్నట్టు కొత్త కార్ జబర్దస్త్ ఉంది నువ్వు అలాగే పోతావా పోరి మాకు మస్తు అయింది ప్లీజ్ సరిపోతా ఇక్కడ కట్టమైసమ్మ ఇక్కడ ఆగుతాం ఆడ చూద్దాం
అలా ప్లేస్ ఖాళీ ఉంటుండొచ్చు కానీ ఖాళీ ఉండాలి, 2 సీట్లు ఖాళీ ఉండాలి తెలుసా, రాంగ్ డ్రైవ్ పోతాప్పుడు ఫ్రీడమ్ ఉండాలి కదా. మమ్మీ ప్లేస్ మనతో షిఫ్ట్ అయిపోతుంది వాళ్ళు ఏంటంటారా కొంచెం వేసుకురా. మా లగేజ్ మొత్తం వెనకనే అయిపోయింది చూసినా, మాకు ముంగట్కే రాలే. డోర్ వేసేసారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, నమో పార్వతిపతే నమః. వెళ్దామా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెదర్ కూడా మస్తు ఉందిరా మనకు తగ్గట్టుగా. కట్టమైసమ్మ తల్లికి మన కారు కొన్నప్పుడు ఈయన దావత్ చేసినాం. ఇది కట్టమైసమ్మ తల్లి, షామీర్పేట కట్టమైసమ్మ. ఎక్కువ అరబండి. జై మాతాది, జై జై మాతాది. నా కళల గిడ పెద్ద విగ్రహం పెట్టిరు అమ్మవారి బయటనా అందరు కనిపించే విధంగా. అయ్యో ఎక్కువ 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 తొక్కు. దొక్కితే పోతుందా? నార్మల్గా పోవాలి. ఇప్పుడు కూడా ఇది వస్తాలరా, ఇది ఉన్నది అదే ఉన్నది దాంట్లోనే ఉందా? చూపిస్తుంది నాకు. వదిలేసి సేఫ్టీ పరంగా అయితే మస్తు ఉంది బండి. ఓం కట్టమైసమ్మ తల్లికి జై. షామీర్పేట కట్టమైసమ్మ. హైదరాబాద్ పోతుంటే ఇదే మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్కు ఆనుకొని ఉన్నదే కట్టమైసమ్మ తల్లి టెంపుల్. షాపులు అన్ని బంద్ ఉన్నాయి. కొబ్బరికాయలు ఏం చేస్తాం? జై కట్టమైసమ్మ తల్లికి జై. కొబ్బరికాయ 40 రూపాయలు. లేదుగా తీసుకుందాం అన్నదాన్ని. ఇది తీసేయాలా శేఖర్? ఒక షాప్ కూడా ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ఒక బండి వచ్చేసింది. ఇది కూడా ఇంకో బండి పెట్టేసి చలో ఒక ఫోటో దిగి స్టార్ట్ అయిదాం ట్రిప్. ముంగన్నట అవని. జై మాతాది, జై జై మాతాది, జై కట్టమైసమ్మ తల్లికి జై. జేజనా నీ క్రియాంశ్ జేజరా. చలో దిగండి. అబ్బా ఫస్ట్ గంట మా గిరి కొట్టిండు అన్నట్టు ఇలా. చెప్పులిపురి చెప్పులిపురి. చలో స్టార్ట్. జై మాతాది, జై మాతాది. ఓం శ్రీ మాత్రే నమః. కట్టమైసమ్మ తల్లి దర్శనం కంప్లీటెడ్. చలో ఫస్ట్ దర్శనం కంప్లీటెడ్. చలో షిఫ్టింగా. ఇప్పుడు అడ్జస్ట్ కావాలి. ఆకార అయిపోయింది, షిఫ్టింగ్ అయిపోయింది. ఎక్కడక్కడ షిఫ్ట్ అయిపోయారు. అదే అంటున్నా. మీ కంఫర్ట్ ఉందా అలా? చూసుకోండి ఎంతమంది పడతారు. ఇంకొకరు వస్తారా? మాకు కూడా మస్తు ప్లేస్ ఉంది ఇలా. చలో చలో నడువుర్రా. మీ ఇష్టం, ఎక్కడన్నా ఎక్కొచ్చిగా. 2 సీట్లు ఖాళీ ఉంటాయిరా, ఎక్కడన్నా ఎక్కొచ్చు. చూసినా గిట్ట తెల్లగా ఉండాలి. నేను కూడా తెల్లగా ఉండకపోతే నేను మీ మీద జెలసి మాకు. జావో జావో జావో. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. రివర్సే వెళ్ళిపోవాలరా. గిడ మలుపు గిడ మలుపు. జై జగ్ బాయ్, జై జగ్ బాయ్. పెట్రోల్ స్టార్ట్ ఇక. ఫస్ట్ ట్యాంక్ ఇప్పుడు. ట్యాంక్ ఫుల్ కదా? ఎన్ని ట్యాంకులు పడుతుంది చూద్దాం. 4 ట్యాంకులు పడతాయి. ఒక్కొక్క ట్యాంకు 5,000 అయితే 5,000 అవుతుందో కదా? మరి 4,600 ఒక ట్యాంకు. 4,600. ఈరోజు చూద్దాం. ఎంత పడుతుంది బాబా? ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది? ఇప్పుడే పెట్టిండా? ఆటో కటఫా? ఇంకా పడుతుంది ఆటో కటఫ్ కంటే ఇంకొంచెం పడుతుంది ఇక. పట్టది అట్లా వద్దు. వద్దా? ఆటో కటఫ్ కొట్టి కొద్ది. వావ్ మంచిగా ఉంది. ఆహా మంచిగా మెత్తగా వేసుకోరు ఇలా కింద. ఐలిష్ గుడ్ మార్నింగ్ కోది. ఓ మంచిగా ఉంది మీకు ఇలా. కంజెస్టెడ్ ఏరియా ఉంది మీకు మంచిగా. మంచిగా రిలాక్స్ కూర్చోరు మీరు. మరి మీరే ఎవరు వస్తలేరా? 3,723 రూపాయలు ఒక ఫుల్ ట్యాంక్, 34 లీటర్లు అంతే పట్టింది. ఎక్కువ పట్టదా?
మీ దాంట్లో 46 వాళ్ళ 34 అంటే రాత్రినే 1000 రూపాయలు పంపించిన కదా ఆల్రెడీ 10 అంటే మీది ఎక్కువ ఉంది ట్యాంక్ కాదు మొత్తం బండి అవును చెప్పిండు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి సో యాక్చువల్లీ మనం ఒక ప్లాన్ అయితే చేసి ఉంటుంది అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది మనకు తెలియకుండే అందుకని చెప్పేసి మీతో కూడా మనం ఏం చెప్పకుండే సో ఫైనల్గా అయితే మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మన ట్రిప్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ మన హైదరాబాద్ నుంచి కట్టమైసమ్మ టెంపుల్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి డైరెక్ట్ జోగులాంబ గద్వాల్ జోగులాంబ నుంచి మంత్రాలయం నుంచి యాగంటి నుంచి మహానంది నుంచి అహోబిలం నుంచి అరుణాచలం ఓం అరుణాచల శివ అరుణాచలం నుంచి రామేశ్వరం సాక్షాత్తు రాముడే ప్రతిష్ఠించినటువంటి శివ విగ్రహం అక్కడ నుంచి మధురై నుంచి కంచి దాని తర్వాత గోల్డెన్ టెంపుల్ తర్వాత తిరుపతి తర్వాత విజయవాడ సో ఆల్మోస్ట్ మనకు 13 ప్లేసెస్ ఉన్నాయి ఈ 13 ప్లేసెస్ని మనం కవర్ చేసుకొని రావాలి మంచి దైవ దర్శనం ఇది అరుణాచలం వెళ్ళాలంటే ఈ జన్మలో కానీ మనం ఏదో ఒక శుభకార్యం చేసి ఉండాలి లేదు అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మనం అరుణాచల శివను దర్శించుకోలేము స్మరించుకోలేము అవునా కాదా సో అరుణాచలం వెళ్ళాలన్నా అరుణాచలం పేరు పలకాలన్నా అరుణాచలం పేరు వినాలన్నా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఆ పేరును మనం పలకరించలేము స్మరించలేము సో ఇప్పుడు మనం అరుణాచలం వెళ్తున్నాం కాబట్టి మాతో పాటు మీ అందరికీ కూడా దైవ దర్శనం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం యాక్చువల్లీ మనం ORR నుంచి వెళ్ళాలి కానీ హైదరాబాద్లో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ మెహదీపట్నం నుంచి ORRకి కనెక్టింగ్గా మనం శ్రీశైలం రూట్లో వెళ్తున్నాం జడ్చర్ల రూట్లో సో ఇక్కడ నుంచి మనకు అదేది జోగులాంబకి మినిమం మనకు 4 hours చూపిస్తుంది ఈ 4 hours అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఏమున్నా కూడా మ్యాక్సిమం కవర్ చేసుకోవాలి కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం మాతో పాటు ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఎక్కడైతే మనం వీడియో తీస్తామో అక్కడ వీడియో అంటే పాసిబుల్ ఉందో అక్కడక్కడ తప్పకుండా మీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తాం మాతో పాటు మీరందరూ కూడా ఈ ట్రిప్ను ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మాత్రం ఇప్పటికీ క్లోజ్ చేస్తున్నాం మిగతా వీడియో సాయంత్రం టైం టు టైం రాకపోవచ్చు కాకపోతే అలర్ట్గా ఉండండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎప్పుడు వస్తే అప్పుడు వీడియో చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ బాయ్ సేఫ్ జర్నీ అందరికీ సేఫ్ జర్నీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్